కృష్ణా పాలిటిక్స్ భగభగ మండుతున్నాయి. గన్నవరంటూ మచిలీపట్నం వయా గుడివాడ ఎవ్వరిని వదిలేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్ ఇచ్చారు. టచ్ చేసి చూడు, తీగ లాగితే ఫోన్ ట్యాపింగ్ బయటకు వస్తుంది అంటూ మరో బాంబు పేల్చారు పేర్ని. ఏపీకి నడిగడ్డ మాత్రమే కాదు, రాజకీయాలకు అసలు సిసలు అడ్డా బెజవాడ. అలాంటి కృష్ణా జిల్లాలో ఆల్ సీజన్స్ లో పొలిటికల్ సమ్మర్ నడుస్తూనే ఉంటుంది. చుర్రుమనేలా నేతలు డైలాగ్ వారితో విరుచుకుపడుతుంటారు. లేటెస్ట్ గా మరోసారి అధికార టీడీపీ, విపక్ష వైసీపీ నేతల మధ్య మాటలు తూటాలు పేలాయి. గన్నవరం, మచిలీపట్నం, గుడివాడ లీడర్లను వదిలేదే లేదంటున్నారు కొల్లు రవీంద్ర. అరెస్ట్ కొద్దిగా పెండింగ్ ఉందండి, త్వరలో అది కూడా అయిపోద్ది అనుకుంటున్నాం. అట్లా ఇంకొక ఆయన ఉన్నాడు, రాము గారు చెప్పారు మరి ఆయన గురించి. అడ్రస్ ఉన్నారా, అడ్రస్ లేదా? ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. అడ్రస్ లేదా? ఎక్కడున్నా పట్టుకొస్తాం. ఆ రోజు చెప్పాం మేము, ఈ భూమండలం మీద ఎక్కడున్నా నేను తీసుకొచ్చి లోన్ వేసే బాధ్యత ఖచ్చితంగా తిరిగే రోజు అక్కడ దగ్గర. 4 నెలల నుంచి చెబుతున్నారు, ఏం చేయగలిగారంటూ కొల్లుకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. తననేం చేయలేరన్న పేర్ని వైసీపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ సంచలన కామెంట్లు చేశారు. దానికోసం విజయవాడలో ఏకంగా ఆఫీస్ పెట్టారని ఆరోపించారు. కృష్ణా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మచిలీపట్నంలోని వైసీపీ కార్పొరేటర్లు, సర్పంచ్ల కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేస్తున్నారని పేర్ని ఆరోపించారు. వైసీపీలో యాక్టివ్ గా ఉన్న గ్రామస్థాయి నాయకులను బెదిరించడానికి వారి కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు తీసుకుంటున్నారన్నారు మాజీ మంత్రి. ఇప్పుడు తప్పు చేసిన వారందరినీ తర్వాత చట్టం ముందు దోషులుగా నిలబెడతామని పేర్ని నాని హెచ్చరించారు. అతను మంత్రి పదవి హోదా ఎలగబెడతాకి తప్పితే ప్రజాసేవకు కానీ, మా ఊరు బాగు చేయటానికి కానీ, రాష్ట్రాన్ని బాగు చేయటానికి కానీ ఎందుకు పనికి రాకుండా కేవలం లోకేష్ దగ్గర గింజలు రాలిపడిన గింజలు ఏరుకుంటాకి మూటలకు అప్పచెపితే ఆ మూటల్లో రాలిపడిన నోటుల్ని జేబులో కుక్కుని సంతోషపడటానికి తప్పితే మరొక దానికి పనికిరాని మనిషి. అతనికి ఛాలెంజ్ చేస్తున్నా, ఇప్పటికి నవంబర్, డిసెంబర్ నుంచి మోగుతున్నావు, పేర్ని నాని అరెస్ట్ చేస్తాను, పేర్ని నాని అరెస్ట్ చేస్తానని నేను రోడ్లు వెంబడే తిరుగుతున్నా. ఇప్పుడు కొడాలి నానిని, పేర్ని నాని అరెస్ట్ చేస్తున్నావు. ఏంటి బొంగులో నీ అరెస్ట్ వల్ల నా రోమం కూడా పోడదని నేను చెప్తున్నా కొల్లు రవీంద్రకి. మొత్తానికి వదిలేదే లేదని వాళ్ళు, ఫోన్ ట్యాపింగ్ అని వీళ్ళు కృష్ణా రాజకీయాన్ని వేడెక్కించారు.